ఒకసారి పొగడ్తకు మించిన శత్రువు ఉండదండి. రిపబ్లిక్ టీవీతో ఘర్షణ పడడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. ఇంత జరిగే వరకు తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారంట. ఇలాంటివన్నీ ముందే ఊహించినవే. అయితే ఘర్షణే కాదు, అనుకూలత ఎక్కువైన సమస్య అని చంద్రబాబుకు తెలియదని అనుకోలేం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన సోషల్ మీడియాలో ప్రభుత్వంపై ఎలాంటి ప్రచారం జరుగుతుంటుందో గమనిస్తూ ఉంటారు. సీఎంగా ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ అది కూడా పనిగా భావించి పార్టీ సోషల్ మీడియాకు దిశానిర్దేశం చేస్తుంటారని దగ్గర వాళ్ళు చెప్తుంటారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ ఛానల్తో వ్యవహారం చెడే వరకు వెళ్ళిన విషయాన్ని తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని చంద్రబాబు ప్రశ్నించారని సదరు ఛానల్కు అనుకూల మీడియా అయినా చెప్తున్నారు. టీడీపీ అధికార ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జాతీయ ఛానల్తో వ్యవహరించిన తీరుపై చంద్రబాబు ఆయన మాట్లాడటం హైలైట్ అంట. టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి మరింత ఎక్సైజ్ చేసి ఉండాల్సింది, కొంత సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉండాల్సిందని సూచించారంట. ప్రజెంటర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమైనప్పుడు అంతటితో ముగించాల్సిందని చంద్రబాబు పేర్కొన్నారు. దీపక్ రెడ్డి చేసిన తప్పని, దాని ప్రభావం పార్టీపై పడిందని చంద్రబాబు పరోక్షంగా కామెంట్స్ చేశారు. జాతీయ ఛానల్స్లోనే కాదు, సొంత టీవీ స్టూడియోలో ఎలా మెలగాలో చంద్రబాబు దిశానిర్దేశం చేసి ఉంటే బాగుండేది. జగన్ను తిట్టడం, లోకేష్ను పొగడ్తలతో ముంచెత్తడం, ఇదే రాజకీయంగా ఎదగడానికి ఏకైక మార్గంగా టీడీపీ అధికార ప్రతినిధులు నమ్ముతున్నారు. అందుకే అనుకూల ఛానల్స్లో జర్నలిస్టులు ఎవరో, అధికార ప్రతినిధులు ఎవరో తెలియకుండా పోతుంది. టీడీపీ ఛానల్స్ నిర్వహించే డిబేట్స్లో జగన్ను తిట్టేవాళ్ళు, బాబు ఆయన కుమారుడు లోకేష్ను పొగిడే వాళ్ళు అందరూ ఒకటే. సహజంగా డిబేట్ నడిపించడానికి జర్నలిస్ట్ రూపంలో సమన్వయకర్త ఉంటారు. దురదృష్టం కొద్దీ మన మీడియాలో ఆ ధోరణి మాయమైపోయింది. టీవీ ఛానల్స్ రాజకీయ పార్టీల గొంతుగా మారి ప్రజావాణి వినిపించే గొంతుల్ని చిదిమేస్తున్నాయని చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అదే వాస్తవం. చంద్రబాబు సర్కార్ని ఆకాశమే హద్దుగా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి చర్యలతో విశ్వసనీయతను కోల్పోయి నిజాలు చెప్పినా నమ్మలేని దుస్థితిని తెచ్చుకున్నారు. ఈ ధోరణిపై చంద్రబాబు మేల్కొని అప్రమత్తం చేస్తే టీడీపీకి రాజకీయంగా మంచిది. లేదంటే జనానికి ఛానల్స్ దూరం అవుతాయి. ఇప్పటికే మీడియాలో స్పష్టమైన విభజన కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ఛానల్స్ కంటే చంద్రబాబు లోకేష్ ఛానల్స్లోనే భక్తి భజనలు ఎక్కువైపోయాయి. అందుకే ఆ ఛానల్స్ ఏం మాట్లాడినా వెంటనే జనం గ్రహిస్తున్నారు. జాతీయ ఛానల్తో ఘర్షణే కాదు, లోకల్ ఛానల్లో భక్తిరసం ఎక్కువైన నష్టమని చంద్రబాబు గుర్తించాలి. ప్రతిపక్షం బదులు టీడీపీకి ఏకపక్షాన్ని భజన చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటో చంద్రబాబు ఆలోచించాలి. ఇది జర్నలిజం అనే దానికి విలువ ఏముంటుంది అంత భజన చేస్తే? ప్రభుత్వ తప్పులను చూపేది ఎవరు? వాటిని సరిదిద్దుకునే అవకాశం ఎక్కడా? ఇవన్నీ కూడా టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టీవీ5 సాంబశివ కావచ్చు, లేకపోతే ఏబిఎన్ వెంకటకృష్ణ కావచ్చు, మూర్తి కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, వీళ్ళందరూ పదే 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 ఏం జరిగినా, ఆఖరికి ఇండియా వరల్డ్ కప్ గెలిచినా, యుద్ధం చేసినా, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దానికి లోకేష్తో ముడిపెడుతూ మరి అది వాళ్ళు గొప్ప అనుకుంటున్నారేమో కానీ జనం దృష్టిలో అది కామెడీ అయిపోతూ ఉంది. ఇప్పటికైనా మీరు మీ బాసులపైన భక్తి తగ్గించుకొని కొంత ప్రజలకు ఉపయోగపడే వార్తలు వేస్తే అది మీకు, మీ బాసులకు కూడా మంచిది.